ఈ రోజు మీ అందరికీ ఎకో పార్క్ చూపించడానికి మన హైదరాబాద్‌లో కొత్తగా ఓపెన్ చేసిన ఎక్స్‌పీరియంకి అయితే వచ్చేసాము. ఈ పార్క్ అయితే నిజంగా చాలా బాగుంది. మొక్కలు ఎవరైతే అసలు మిస్ చేసుకోవద్దు. చాలా బాగా నచ్చేస్తుంది. ఇంకా ఫుల్ డీటెయిల్స్ అనేవి వీడియో కంప్లీట్‌గా చూడండి అర్థమవుతుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మంచిగా కామెంట్ చేసిన వాళ్ళకి ఒక ఫ్రీ టికెట్ అయితే ఈ పార్క్‌కి ఉందన్నమాట. మీకు ఆ టికెట్ కావాలనుకుంటే అసలు లేట్ చేయొద్దు. వెంటనే కామెంట్ చేసేయండి. ఇది లొకేషన్ వచ్చేసరికి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ శంకర్పల్లి మండలంలో పొద్దుటూరు విలేజ్ లో ఉందన్నమాట. సో ఇది టోటల్ గా 150 ఏకర్స్ లో ఉంది. ఇంకా బట్ ఈ 150 ఏకర్స్ లో కంప్లీట్ గా అయితే మొత్తం బిల్డ్ చేయలేదు. సో ఇక్కడ స్కల్చర్స్ అయితే మనకు ఆల్మోస్ట్ అన్ని స్కల్చర్స్ కలిపి 15 crores వరకు వాల్యూ చేసి ఉన్నాయంట. అండ్ ఇక్కడ 85 దేశాల నుంచి 2500 రకాల మొక్కలు అయితే తెచ్చారు. ఇక్కడున్న కొన్ని మొక్కల్ని క్రాఫ్ట్ చేయడానికి ఆల్మోస్ట్ 25 to 35 ఇయర్స్ అయితే పట్టిందంట. అండ్ ఇదంతా కంప్లీట్ చేయడానికి 6.5 years అయితే పట్టింది. సో ఇదంతా మీరు ఇక్కడికి వచ్చినా రాకపోయినా మీరే దగ్గరుండి చూసినట్టు మొత్తం చూపిస్తాను. వెల్కమ్ టు మై ఛానల్, ఇట్స్ మీ కీర్తి. ఈ రోజు మనం వచ్చేసాం ఎక్స్పీరియం ఎకో పార్క్ కి. ఇది మన హైదరాబాద్ లో కొత్తగా టూరిస్ట్ పార్క్ అన్నమాట. చాలా బాగా డిజైన్ చేశారు. ఈ వీడియోలో మీకు టోటల్ పార్క్ అంతా ఎలా ఉందో ప్రతిదీ క్లియర్ గా చూపిస్తాను. అండ్ వర్తా కాదా కూడా చెప్తాను. ఎందుకంటే ఇంత దూరం వచ్చామంటే మనం పెట్టే అమౌంట్ కూడా వర్తిట్ అనిపించాలి కదా. సో అందుకని చెప్పేసి ప్రతిదీ డీటెయిల్ గా ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. ఫస్ట్ అయితే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి టికెట్స్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ మనకి ఇక్కడ ప్రైజెస్ అయితే ఎలా ఉన్నాయో చెప్తాను. అడల్ట్ కి అయితే 700 రూపీస్, చిల్డ్రన్ కి అయితే 350 రూపీస్ ఉంది. అండ్ ఈ పార్క్ మొత్తం 150 ఏకర్స్ ఉందని చెప్పారు. సో మనం మొత్తం తిరిగి చూడలేం గనక ఇక్కడ బగ్గీ అయితే ఉంటుంది. బగ్గీ టికెట్ పర్ పర్సన్ కి 200 రూపీస్ అయితే ఉంటుంది. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుతారు, చక్కగా చూడొచ్చు. అసలు ఈ బగ్గీ అవసరం లేదో కూడా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అండ్ ఇక్కడ బగ్గీతో పాటు సైకిల్స్ కూడా రెంట్కి ఇస్తారనమాట. సో ఈచ్ సైకిల్ స్టార్టింగ్ ఫ్రమ్ 300-350 నుంచి అలా ఉన్నాయి. చిన్నపిల్లల సైకిల్ అయితే 200 ఉందన్నమాట. అది కూడా హాఫ్ డే ఉంది. ఫుల్ డే అయితే 400 రూపీస్. సో ఇవన్నీ వర్తా కాదా చెప్తాను. కంప్లీట్ గా అయితే వీడియో చూడండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఫస్ట్ పాయింట్ అనమాట. బగ్గి ఎక్కితే ఫస్ట్ ఇక్కడ ఆపుతారనమాట. ఇక్కడ సరౌండింగ్ లో ఉన్న ప్లేసెస్ అన్ని చూసుకోవాలి. అండ్ స్టార్టింగ్ నుంచి చూసారు కదా, సో అవే ఉంటుంది. అండ్ ఇదైతే ఫస్ట్ చైర్స్ లాగా చక్కగా డిజైన్ చేశారు. చాలా బాగుంది. యాక్చువల్గా ఇవన్నీ డిజైన్ చేయడానికి ఆల్మోస్ట్ 25 years అయితే పట్టిందంట. అండ్ ఇదంతా బిల్డ్ చేయడానికి అంటే ఈ కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ప్లాన్స్ ఇవన్నీ మొత్తం 6.5 years అయితే పట్టింది. చైర్ ట్రీస్ చూసి వచ్చిన తర్వాత ముందుకు రాగానే మనకి ఈ ప్లేస్ అయితే ఉంటుంది. ఈ ప్లేస్ అయితే చూడడానికి మనకి ఏదో సెట్టింగ్ లానే ఉంటుంది అనమాట. సినిమా సెట్టింగ్ లాగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ డిఫరెంట్ స్కల్చర్స్ అయితే ఉన్నాయి. అండ్ ప్రతి కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఐ థింక్ అవి ఐరన్ తో చేసినట్టు అనిపించినాయి. బట్ ఏంటి అనేది క్లియర్ గా తెలియదు. నాకు అనిపించింది కొంచెం డీటెయిల్ గా ఏది అంటే స్టోన్ గానీ లేదంటే చేసిన కల్చర్ దేంతో చేశారనేది పెడితే కొంచెం చూడడానికి కూడా తెలుస్తుంది అనిపించింది. నెక్స్ట్ దాని చుట్టూరు మనకి ఇలా స్టోన్స్ తోనే డిఫరెంట్ స్టోన్స్ తో సిట్టింగ్ ఏరియా లాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ చిన్న హౌస్ లాగా ఇచ్చారనమాట. మనకి బాంబో ఉంటాయి కదా స్టిక్స్, వాటితో చేసింది. చూడడానికి ఇది కూడా చాలా బాగుంది. యాక్చువల్గా ఇదంతా సినిమా సెట్టింగ్ లాగా ఉందన్నమాట. సో అండ్ ఇక్కడ యూజ్ చేసి పెట్టినవన్నీ ఏదో అలా పెట్టేసినవి కాదు, ప్రతిదీ చాలా వుడ్ తో చేసినవి అనుకుంటాను. ప్రతిదీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఈ ఏరియాని కంప్లీట్ గా ఆర్ట్ లవర్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా డిఫరెంట్ గా ప్రతిదీ డీటెయిలింగ్ గా చాలా బాగున్నాయి. నాకు అనిపించింది వాటి ప్రత్యేకత కంపల్సరీ ఏదో ఒకటి ఉండే ఉంటుంది కదా. సో అదేంటి అనేది ప్రతి దాని దగ్గర పెట్టుంటే చూసే వాళ్ళకి దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఇది ఇంత గ్రేట్ అని చెప్పేసి తెలుస్తుంది అనిపించింది. లేదంటే జనరల్ గా చూసుకుంటూ వెళ్ళిపోతా ఉంటే దాని ఇంపార్టెన్స్ అనేది అందరికి అర్థం అవ్వదు. సో అదొకటి యాడ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. స్పెషల్లీ చిన్నపిల్లలు చాలా నేర్చుకుంటారు అనిపించింది. ఎందుకంటున్నా అంటే ఈ పార్క్ లో ఉన్న స్టోన్స్ అయితే ఒకటి 50,000 నుంచి 15 lakhs దాకా ఉన్నాయంట. సో అంత ప్రత్యేకత ఉందంటే అదేం స్టోన్, దాని వాల్యూ ఎంత ఉంది, ఇవన్నీ యాడ్ చేస్తే ఇంకా చూసే వాళ్ళకి ఇంప్రెసివ్ గా అనిపిస్తుందని నా ఇంటెన్షన్ అనమాట. సో నా అభిప్రాయం అది చెప్పాను. నెక్స్ట్ దీని పక్కనే పూల తోట అనమాట. అసలు ఎంత బాగుందంటే, సో మనకి హిల్ స్టేషన్ దగ్గర పూల తోటలు ఉంటాయి కదా, సో ఆ వ్యూ లో ఉందన్నమాట. చాలా డిఫరెంట్ గా చాలా కలర్ఫుల్ గా ఉంది. పూలు చూస్తున్నారు కదా, సో మిక్స్డ్ కలర్స్ ఉన్నాయి. ఎల్లో, ఆరెంజ్, రెడ్, గ్రీన్, ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయి. సో ఇదంతా మనం తిరుగుతూ చూడొచ్చు అనమాట. మనం దిగిన పాయింట్ ఇదే బగ్గీలో. సో అక్కడ నుంచి ఈ నేను మీకు చూపిస్తున్న ప్లేసెస్ అన్ని మనం తిరుగుతూ చూడాలన్నమాట. సో ఈ పాయింట్ కూడా అదే అనమాట. ఇది కూడా డిఫరెంట్ గా స్కల్చర్స్ చూసారా, చాలా డిఫరెంట్ గా చాలా బాగున్నాయి. మనకి పైన ఫ్లవర్ వాచెస్ లాగా కనిపిస్తుంది కదా, సో అక్కడ దాకా ఎక్కి చూడొచ్చు అనమాట. మనం ఇదంతా వ్యూ పైకి ఎక్కితే మనకి ఈ వ్యూ అంతా కనిపిస్తుంది. సో ఇదంతా ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది వన్ సైడ్ అంతా. అండ్ ఇక్కడ ఈత చెట్లు టైప్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ చాలా బాగుంది. మనకి ఇక్కడ దూరం నుంచి కనిపిస్తున్నారు కదా కలర్ఫుల్ గా, అవి గ్లాస్ తో చేసింది అనమాట. ఇదంతా గ్లాస్ బ్రిక్స్, చాలా బాగుంది కదా, కలర్ఫుల్ గా అనిపించాయి. అండ్ మనకి ఇక్కడ కూర్చోడానికి కూడా మనకి చక్కగా ఐరన్ తో చేసినవి అంబ్రెల్లా టైప్ ఇలా ఉన్నాయి కదా, సో ఇక్కడ కూర్చోవచ్చు.
సో ఇదంతా మనకి ఎక్కడ తిరిగినా సరే కూర్చోవడానికి కంఫర్ట్‌గా అన్ని చోట్ల కూర్చోవడానికి కంఫర్ట్‌గా ప్లేసెస్ అయితే ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ అనిపించింది ఇది కూడా. ఇంకా ఇటువైపు అయితే ఇంకా ప్లేస్ ఉంది గానీ అక్కడ ఏం లేవు. సో మళ్ళీ బగ్గీ ఎక్కేసి వేరే ప్లేస్‌కి అయితే వెళ్దాము. సో మనం బగ్గీలో వెళ్ళేటప్పుడే అన్ని చూసుకుంటా వెళ్ళిపోవచ్చు. బట్ పర్టిక్యులర్‌గా ఆ లొకేషన్‌కి వెళ్ళాలి అంటే ఆగి చూసుకొని వెళ్తేనే బావుంటుందన్నమాట. సో నెక్స్ట్ మళ్ళీ బగ్గీ ఎక్కేసి వెళ్తున్నాము. ఇక్కడ ఇవన్నీ ట్రీస్ ఉన్నాయన్నమాట. మొత్తం టోటల్‌గా ట్రీస్ ఉన్నాయి. లోపల అంతా మనకి స్టీల్ టైప్‌లో చైర్స్ ఉంటాయి కదా! సో అలాంటి సిట్టింగ్ అయితే ఉందన్నమాట. సో చాలా సిట్టింగ్ ఏరియా అయితే ఉంది. ట్రీస్ మధ్య చక్కగా కూర్చోవచ్చు. చల్లగా ఉంటుంది ఈ ఎండలో. ఇది చూసేసరికి ఫుల్ ఆకలేస్తుంది. ఇంకా మనకి ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంటుందన్నమాట. ప్రస్తుతానికైతే ఒక్కటే ఉంది. తిందామని చెప్పేసి వెళ్ళిపోతున్నాం డైరెక్ట్‌గా ఆ ప్లేస్‌కి. సో డైరెక్ట్‌గా ఇప్పుడైతే ఒక వీడియో తీశాను మనం వెళ్తూ. అండ్ ఆ స్పాట్‌లకి మళ్ళీ తిరిగి వచ్చి నడుచుకుంటా. సో అవి కూడా షూట్ చేసి మీకు క్లియర్‌గా చూపించాను. ఈ వేప చెట్లు అయితే వెరైటీగా ఉన్నాయి కదా! రెడ్ కలర్‌లో. సో వెళ్ళే దారిలోనే మనకి ఈ స్కల్ప్చర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. చాలా హైట్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఐరన్‌తో చేసినట్టున్నాయి. సో డిఫరెంట్‌గా డాన్స్ చేస్తున్నట్టు చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి ఇవి కూడా. అండ్ వీటి ప్రైజెస్ కూడా చాలా కాస్ట్ అయితే ఉన్నాయంట. సో వీటి దగ్గర పర్టిక్యులర్‌గా కాస్ట్ ఇవన్నీ పెట్టుంటే సో ఇంకా కొంచెం స్పెసిఫిక్‌గా అనిపించేది. బట్ మనం ఇలా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. వెనకాల ట్రీస్ ఉన్నాయి చూసారా? లాంగ్‌గా. సో అవి కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. పర్టిక్యులర్ ఆ ప్లేస్‌కి కూడా వెళ్ళాను. సో అది కూడా క్లియర్‌గా చూపిస్తాను. అండ్ మధ్యలో ఏరియా మొత్తం మనకి ఫ్లవర్స్‌తో బ్యూటిఫుల్‌గా ఇలా టర్న్ అవుట్ చేశారు. అండ్ ట్రీస్‌తో కూడా ప్రతి మొక్కని ఒక డిఫరెంట్ షేప్‌లోకి టర్న్ అవుట్ చేశారనమాట. చూడడానికి చాలా బాగున్నాయి. మొక్కలు లవర్ హ్యాపీగా ఈ ప్లేస్‌కి వచ్చి ఎంజాయ్ చేసేవచ్చు. నాకు కూడా చాలా ఇష్టం. సో ఈ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. అండ్ ఎక్కువగా మనం చూస్తుంది రీల్స్‌లో ఈ బుద్ధుని విగ్రహం కదా! సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. దీని కాస్ట్ కూడా చాలా ఎక్కువ అని చెప్పారు. ఈ ట్రీని ఇలా క్రాఫ్ట్ చేయడానికి ఎన్ని ఇయర్స్ పట్టుంటుందో కదా! సో చాలా బాగుంది బుద్ధుని విగ్రహం కూడా. అండ్ ట్రీ కూడా డిఫరెంట్ షేప్‌లోకి అంటే పైన లీవ్స్ ఉన్నాయి కదా! సో అవన్నీ డిఫరెంట్ షేప్‌లో ఒక ఆకులాగా సో టర్న్ అవుట్ చేశారు. చాలా బాగుంది అది కూడా. అండ్ ఇదంతా తిరుగుతూ ఉంటే చాలా వాటర్ అయితే అవుతుంది కదా! సో మనకి తాగడానికి ఈ బుద్ధుని విగ్రహం పక్కన కూడా ఒక ట్యాప్ లాంటిది అయితే ఉంది. సో ఇక్కడ హ్యాపీగా వాటర్ తాగేసేయవచ్చు. కోల్డ్ వాటర్ కూడా ఉన్నాయి. ఇలా అక్కడక్కడ కొన్ని పాయింట్స్ లో అయితే ఇలా వాటర్ అయితే పెట్టారు. ఈ ఎండలో తిరుగుతూ ఉంటే అసలు మామూలుగా లేదనమాట. ఎండ బాగా వాచిపోతుంది. అయినా సరే మీకు ప్రతిదిగా డీటెయిల్ గా చూపించాలని చెప్పేసి ప్రతి చోట దిగి ఎండలో మొత్తం షూట్ చేసి మరీ పెట్టాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కంప్లీట్ గా చూడండి. డీటెయిల్ గా ఉంది. ఈ ట్రీని చూసారా ఎంత డిఫరెంట్ గా క్రాఫ్ట్ చేశారో. సో ఇవి ఒక్కోటి క్రాఫ్టింగ్ కి నాకు తెలిసి ఈజీగా 25 ఇయర్స్ అయితే పట్టుంటుంది అనిపిస్తుంది. సో ఇదొక పాయింట్ అనమాట. సో మనం ఇప్పుడు చూసిన ట్రీస్ దగ్గరే ఉంటుంది. ఇది కూడా కొంచెం ముందుకు రాగానే మనకి ట్రీ పైన ఒక చిన్న హౌస్ టైపు అంటే హౌస్ కూడా కాదు మనకి ట్రీ మీద జస్ట్ ఒక వ్యూ పాయింట్ లాగా సెట్ చేశారు. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి ఎక్స్పీరియన్స్ మొత్తం కనిపిస్తుంది. ప్రెసెంట్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సో అసలు రష్ అనేది లేదనమాట. మనం ఏ పాయింట్ కి వెళ్ళినా సరే హ్యాపీగా చూసుకోవచ్చు. వ్యూ చూస్తున్నారు కదా! సో మనకి పైనుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఈ పార్క్ న్యూగా ఓపెన్ చేశారనమాట. ఈ జనవరిలోనే ఓపెన్ చేశారు. సో ఇక్కడ ఉందని అందరికి తెలియడానికి సో ఎక్కువ పార్క్ మొత్తం బెలూన్స్ పెట్టారనమాట. సో ఈజీగా తెలుస్తుంది ఈ పార్క్ ఇక్కడ ఉందని చెప్పేసి. ఇప్పుడు ఇంకో సెల్ఫీ పాయింట్ కి అయితే వచ్చేసాము. సో ఇవన్నీ సెట్టింగ్స్ చాలా చాలా బాగున్నాయి. ఇవన్నీ బిల్డ్ చేయడానికి నాకు తెలిసి చాలా టైం అయితే తీసుకుని ఉంటుంది. సో ప్రతిదీ సెల్ఫీ పాయింట్ అనమాట. ఎవరైనా వీడియోస్ రీల్స్ చేసే వాళ్ళకి ఈ పాయింట్స్ అన్ని చాలా చాలా బాగుంటాయి. ఫోటో షూట్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇప్పుడు ఈ హార్ట్స్ కి బ్యాక్ సైడ్ అయితే చూపిస్తున్నాను అనమాట. సో ఇటు నుంచి మనకి వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది అనమాట. సో యాక్చువల్ గా ఇదంతా 150 ఏకర్స్ అన్నారు కదా! సో మనం చూసిన సరౌండింగ్ అదంతా నాకు తెలిసి 100 ఏకర్స్ లోపలే ఉంటుంది. ఇంకా కన్స్ట్రక్షన్ జరగాల్సిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. సో నేను మీకు అక్కడ ఇందాక పెద్ద స్కల్చర్స్ లో డాల్స్ లాగా బొమ్మల్లాగా ఉన్నాయి కదా! సో వాటి దగ్గర నుంచి వెనకాల నుంచి మనకి ట్రీస్ అయితే కనిపించినాయి కదా! సో అప్పుడు అక్కడ వెళ్ళకోకుండా ఈ హార్ట్ షేప్స్ దగ్గరికి వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వచ్చామన్నమాట. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. ఈ ట్రీస్ అయితే నిజంగా ఏదో ఫారిన్ కంట్రీలో ఉన్నట్టు అనిపిస్తుంది ఈ ట్రీస్ మధ్యలో ఉన్నప్పుడు. ఈ ట్రీస్ మేబీ అలానే పెరుగుతాయేమో లేకపోతే అన్ని చెట్లని క్రాఫ్ట్ చేయడం చాలా కష్టం కదా కటింగ్ చేయాలన్నా సరే. సో ఇదైతే డిఫరెంట్ గా అనిపించింది. అండ్ ఇక్కడ నుంచి సరౌండింగ్ అయితే ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్దాము. ప్రజెంట్ ఈ ప్లేస్ లో అయితే ఇంతవరకే ఉంది సెల్ఫీ పాయింట్స్. ఇంకా మిగతా ఇక్కడ అన్ని సో డిఫరెంట్ పూల చెట్లు అవన్నీ పెంచుతున్నారనమాట. యాక్చువల్గా ఇది రైనీ సీజన్ లో చాలా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ నా సజెషన్ ఏంటంటే రైనీ సీజన్ లో సమ్మర్ తర్వాత వస్తే ఇంకా బెటర్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత ఎండలో తిరగాలన్నా కష్టంగా ఉంటుంది. అండ్ ఇంకా ఆ టైంలో ఫ్లవర్స్ అన్ని బాగా వస్తాయి కదా! అండ్ చాలా గ్రీనరీ కూడా అనిపిస్తుంది. నెక్స్ట్ వ్యూ పాయింట్ అనమాట. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఈ ఫ్లవర్స్ మనకి రెడ్ అండ్ వైట్. యాక్చువల్ గా వైట్ ఫ్లవర్స్ కాదు అవి లీవ్స్ అనమాట. సో అవి వైట్ కలర్ లా కనిపిస్తూ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ వీటికి మధ్యలో మనకి ఒక స్టోన్స్ కూడా ఉన్నాయి అనమాట. సో అవి కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. సో వాటి ప్రత్యేకత ఏంటో మనకు తెలియదు. ఎందుకంటే వాటి గురించి డీటెయిల్ అక్కడ పెట్టలేదు. సో చూసి ఎంజాయ్ చేయటమే. నెక్స్ట్ ఇవి అయితే బ్రోకలీ టైప్ లో ఉన్నాయి. బట్ ఇవి డిఫరెంట్ ట్రీస్ అనమాట. సో ఇవి కూడా చాలా బాగున్నాయి. నాకు తెలిసి ఇవన్నీ వేరే ప్లేస్ లో ఎక్కడ సెట్ చేయడానికి ఇక్కడ గ్రో చేస్తున్నట్టు అనిపించింది. సో ఇదేంటంటే మధ్యలో డిఫరెంట్ గా అయితే డిజైన్ చేశారు. కూర్చోడానికి కూడా బాగుంది.
అండ్ ఈ ప్లేస్ నుంచి నెక్స్ట్ అయితే మేము డైరెక్ట్ గా రెస్టారెంట్ కి అయితే వెళ్ళిపోతున్నాము. మధ్యలో మనకి ఇక్కడ ఫెదర్స్ టైప్ లో డిజైన్ చేశారనమాట. అండ్ మధ్యలో ట్రీస్ కూడా కూర్చోవడానికి సో సెట్ చేశారనమాట. అంటే మనం కూర్చోడానికి నీడగా ఉండడానికి సిట్టింగ్ టైప్ లో సో సెట్ చేశారు. చూస్తున్నారు కదా ఈ విధంగా. సో ఇలా చాలా ప్లేసెస్ లో ఉందన్నమాట ట్రీస్ తో మౌల్డ్ చేసినవి. అండ్ నెక్స్ట్ ఇదంతా చూడాల్సిన ప్లేసే బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఫస్ట్ రెస్టారెంట్ కి అయితే వెళ్ళిపోదాము. రెస్టారెంట్ అని అన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కూడా మనం చూడాల్సినవి 2 థింగ్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే వ్యూ చాలా చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి. సో అది చూపిస్తాను. దానికన్నా ముందు సో ఇక్కడ ఫుడ్ అన్నమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది. బట్ ప్రైజెస్ మాత్రం చాలా ఎక్కువ అనిపించాయి. ఈ మెనూ ఉంది కదా, సో ఇది స్కాన్ చేశారంటే మెనూ ఓపెన్ అవుతుంది. ప్రైజెస్ మీకే తెలుస్తాయి. మన సౌత్ ఫుడ్ లో అయితే కర్డ్ రైస్ అండ్ సాంబార్ రైస్ అయితే ఉంది. సో వాటి ప్రైజెస్ కూడా ఎక్కువ అనిపించాయి. ఐ మీన్ కర్డ్ రైస్, సాంబార్ రైస్ ఇవైతే 250 ఆ రేంజ్ లో ఉన్నాయి. అండ్ పులావ్ కానీ అండ్ పరోటా కానీ సో అవైతే 350 380 ఆ రేంజ్ లో ఉన్నాయి. ఇంకా శాండ్విచెస్, ఫ్రైస్ అయితే చెప్పుకోకలేదు. అవైతే ఆల్మోస్ట్ 500 ఆ రేంజ్ లో అయితే ఉన్నాయి. అండ్ బిర్యానీ అయితే అస్సలు లేదు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇక్కడికి వచ్చి ఇవన్నీ బే చేయాలంటే కొంచెం ఎక్కువే అనిపిస్తుంది. ఫ్యామిలీ మొత్తం వచ్చి ఇక్కడ చూడాలి, తినాలి అంటే. ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ స్టాల్స్ ఓపెన్ అయితే సో మేబీ ప్రైజెస్ డ్రాప్ అవ్వచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రెసెంట్ ఇది ఒక్కటే ఉందన్నమాట ఫుడ్ కోర్ట్. ఇప్పుడు మనం ఉన్న రెస్టారెంట్ కి బ్యాక్ సైడ్ ఇవైతే ఉన్నాయన్నమాట. సో ఇవైతే చాలా డిఫరెంట్ గా చాలా టాల్ గా అయితే ఉన్నాయి. ఈ పార్క్ మొత్తం అసలు ఎక్కడ చూసుకున్నా సరే ప్రతి స్పాట్ మనకి ఫోటో షూట్స్ కి, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి, ఇలాంటి వాటికైతే అండ్ సినిమా షూటింగ్స్ కూడా జరగవచ్చు మేబీ. సో అలాంటి వాటికైతే చాలా చాలా బాగుంది అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం చూసిన రెస్టారెంట్ కి దానికి పక్కనే ఇదంతా ఉంటుంది అనమాట. సో మనం ఫుడ్ ఇక్కడ తెచ్చుకునే తినవచ్చు. సో ఇదంతా తిరుగుతూ మధ్య మధ్యలో ఇలా సిట్టింగ్ ప్లేసెస్ ఉంటాయి. సో కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ డైనింగ్ టేబుల్ ఆ మోడల్లో కూడా ఉన్నాయన్నమాట. సో ఇంకా నాకు తెలిసి బిల్డ్ అవ్వలేదు కంప్లీట్ గా అనుకుంటున్నాను. సో ఇది కూడా పర్ఫెక్ట్ గా బిల్డ్ చేయవచ్చు. సో మనకి కింద ఇలా మంచాల్లాగా ఉన్నాయన్నమాట. మనం చూస్తున్నాం కదా, ఇది కూడా రెస్టారెంట్ పక్కనే. సో మనకి ట్రీస్ కింద ఇలా మంచాల్లాగా పెట్టారు. అండ్ ఈ ట్రీ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది. లీవ్స్ అయితే లేవు. నాకు తెలిసి ఏదో రోడ్ ఎక్స్టెన్షన్ లో ఒక ట్రీ తీసుకొచ్చి పెట్టారు, కల్పవృక్షం అని చెప్పేసి ఏదో అన్నారు కదా. సో మేబీ అదే ఇది అనుకుంటున్నాను. సో ఇక్కడైతే డీటెయిల్ గా ఒకటి పెట్టారు కానీ సో ఆ షైనింగ్ కి అది కనిపించట్లేదు అన్నమాట దాని మీద ఏముందో కూడా. సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ పాయింట్స్ కూడా మనం రెస్టారెంట్ దగ్గర ఎక్కడ ఉన్నామో సో దాని సరౌండింగ్స్ లోనే ఉన్నాయి. అక్కడే తిరిగి చూడొచ్చు అనమాట. సో ఇది వన్ మోర్ సెల్ఫీ పాయింట్. చాలా బాగుంది. లవ్ సింబల్ లో వచ్చేసి చాలా పెద్దగా అట్రాక్టివ్ గా అయితే ఉంది. ఇక్కడ కూడా మనం చాలా ఫొటోస్ అయితే దిగొచ్చు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్ఫీ పాయింట్ అనమాట ఇది కూడా. ఇలా మనం నడిచి వెళ్తూ ఉంటే మనకి ఇలా షెల్టర్ టైప్ లో ఉంటాయి అనమాట. అంటే ఎండ రాకోకుండా కొంచెం సిట్టింగ్ ఏరియా లాగా ఉంటుంది. సో నడిచి వెళ్ళేటప్పుడు హ్యాపీగా ఇక్కడ కూర్చుని రెస్ట్ తీసుకుని మళ్ళీ వెళ్ళి చూడొచ్చు. బగ్గీ ఏంటంటే సో మనం దిగేసిన తర్వాత అది వెళ్ళిపోతుంది. మనం చూసుకుంటూ ఉంటే మళ్ళీ ఇంకా వేరే బగ్గీస్ వస్తూ ఉంటాయి. అది ఎక్కేసి మళ్ళీ మనకు కావాల్సిన ప్లేస్ లో దిగేసి చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చెప్పుకోవాల్సింది స్టోన్స్ అనమాట. ఇక్కడ ఏ స్టోన్ చూసినా సరే డిఫరెంట్ షేప్ లో టర్న్అవుట్ అయితే చేసి ఉంచారు. అండ్ ట్రీస్ కూడా డిఫరెంట్ షేప్ లో టర్న్అవుట్ చేశారు కదా. బగ్గీలో వెళ్తామా లేదంటే నడిచి వెళ్తామా అని అడిగితే నా సజెషన్ మాత్రం నడగలిగే ఒప్పుకుంటే హ్యాపీగా నడిచి అయితే వెళ్ళిపోండి. యాక్చువల్ గా మనం దీంట్లో చూసేదంతా నడిచి చూసే ప్లేసెస్ ఎక్కువ ఉంటాయి. మహా అయితే బగ్గీలో కవర్ అయ్యేది 500 to 1 కిలోమీటర్ లోపలే బగ్గీ మేబీ తీసుకెళ్ళొచ్చు. సో ఆ కొంచెం దూరం కూడా ఇంత నడిచిన వాళ్ళు ఆ కొంచెం నడవగలము అనుకుంటే హ్యాపీగా మీరు నడిచే వెళ్ళండి. హ్యాపీగా ప్రతి ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. టికెట్స్ తీసుకునేటప్పుడు వాళ్ళు మనం సజెషన్ అడిగామనుకోండి, వాళ్ళు బగ్గీలో వెళ్ళటమే బెస్ట్ అని చెప్తారు. అంత ప్లేస్ మీరు నడవలేరు అండ్ సైకిల్ కూడా తొక్కలేరు అని చెప్పేసి అన్నారు. యాక్చువల్ గా సైకిల్ తీసుకుందాం అనుకున్నాం, బట్ సైకిల్ కూడా చాలా కాస్ట్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ సైకిల్ అయితే ఐ థింక్ 600 ఉంది. సో అది కూడా తీసుకున్నాం మేము. సో అంటే చూడడానికి బాగుంటుంది, తిరగడానికి బాగుంటుంది అని చెప్పేసి. మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, బట్ ప్లేస్ అయితే చూసి ఎంజాయ్ చేయండి. సో ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఇదంతా 150 acres లో అయితే ఇంకా కంప్లీట్ చేయలేదు. సో అంత ప్లేస్ లేదు కనుక మనం నడవచ్చు. ఎందుకంటే చెప్తున్నాను కదా, ప్రతిదీ మనం నడిచి వెళ్ళి చూసే ప్లేసెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో ఇదేంటంటే మనం ఇప్పుడు రెస్టారెంట్ కి వెళ్ళాం కదా, ఆ రెస్టారెంట్ కి ఆపోజిట్ లో ఉంటుంది అనమాట. కొంచెం హైట్ లో అయితే ఉంటుంది. ఇది వ్యూ కూడా ఇక్కడ నుంచి బాగుంటుంది. అండ్ ఈ ట్రీస్ అయితే అంబ్రెల్లా షేప్ లో చాలా బాగున్నాయి. అండ్ టికెట్ తీసుకునేటప్పుడు ఫుడ్ అలౌ చేస్తారా అంటే ఫుడ్ అలౌ చేయట్లేదని చెప్పారు. బట్ అక్కడ చెకింగ్ ఏమీ లేదు. సో ప్రజెంట్ అయితే మేబీ అంత పట్టించుకోకపోవచ్చు. బట్ ఫ్యూచర్ లో అయితే ఫుడ్ అలౌ చేయటం అది ఉండకపోవచ్చు. యాక్చువల్ గా ఏంటంటే ఫుడ్ అలౌ చేస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే చిన్న చిన్న పిక్నిక్ ఏరియాస్ లాగా చాలా ఉన్నాయి అనమాట. సో హ్యాపీగా ఫుడ్ తెచ్చుకుని ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది నాకైతే. చూస్తున్నారు కదా, ఇంకా వీటి వెనకాల ప్లేస్ అయితే ఇదంతా కన్స్ట్రక్షన్ లోనే ఉంది. మేబీ ఇక్కడ నాకు తెలిసి రెస్టారెంట్స్ ఇంకా ఇక్కడ స్టే చేయడానికి కూడా హోటల్ రూమ్స్ లాగా కూడా బిల్డ్ చేయొచ్చు. అండ్
అండ్ ఇంకా ఉండే కొద్దీ ఇక్కడ నాకు తెలిసి చాలా వరకు ఫంక్షన్స్, పార్టీస్, ఇంకా ఈవెంట్స్ అలాంటివి కూడా అరేంజ్ చేస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే సో చాలా ప్లేస్ అయితే ఉంది. ఇంకా చాలా అయితే బిల్డ్ చేస్తున్నారు. అండ్ నాకు తెలిసి దీని మీద చాలా అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేసి ఉంటారు. అండ్ ఇది ఒక రోజు 2 రోజుల్లో జరిపోయింది కాదు కదా. సో దీని విజన్ అయితే యాక్చువల్ గా 25 ఇయర్స్ నుంచి దీన్ని చేస్తూ ఉన్నారనమాట. అండ్ ఈ పార్క్ ని ఇంతే బ్యూటిఫుల్ గా మెయింటైన్ చేయాలన్నా చాలా ఖర్చు అవుతుంది. మళ్ళీ వానికి అంత రెవెన్యూ జనరేట్ అవ్వాలంటే సో కంపల్సరీ వేరే ఈవెంట్స్ లాంటివి సెట్ చేస్తారని నా ఇంటెన్షన్. మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ పార్క్ చూసిన తర్వాత సో మీరు ఏం ఫీల్ అవుతున్నారు, మీకు ఎలా అనిపించిందో కూడా కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. నాకు తెలిసినంత వరకు ప్రతిదీ చూపించాను అనుకుంటున్నాను. అంటే ప్రతిదీ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా సరే ప్రతిదీ వివరంగా చూపించానని అయితే అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించిందో అయితే కామెంట్ చేయండి. అండ్ ఇదైతే ఎండ్ అయిపోతుంది, ఆ పార్క్ చివరికి వచ్చేస్తాం అనమాట. సో ఇక్కడ ఇంకా ఆగేవి పెద్దగా ఏమీ లేవు. సో అందుకని చెప్పేసి బగ్గి తీసుకెళ్ళిపోతున్నది మన ఎండ్ పాయింట్ కి. సో కావాలంటే మనం ఇక్కడ దిగి కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ కూడా ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. సో ఇవి ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏం ప్లాన్ చేస్తారో అయితే ఐడియా లేదు. అండ్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అంతా స్టాల్స్ టైప్ లో బిల్డ్ చేస్తున్నారనమాట. సో అదంతా ఫుడ్ కోర్ట్ కి సంబంధించి ఉంటుంది అనుకుంటున్నాను ఈ ఏరియా మొత్తం. సో ఇంకా మనం స్టార్టింగ్ పాయింట్ కి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ స్టార్టింగ్ అండ్ ఎండ్ పాయింట్ ఒకటే అనమాట. సో మళ్ళీ అక్కడే డ్రాప్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మీరు చూసిన ప్లేస్ అయితే మనం పిల్లల బొమ్మలు చూసాం కదా ఆడుతున్నట్టు. సో ఆ ఏరియా పక్కనే ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఇదంతా ఎల్లో ఫ్లవర్స్ తో ఫుల్ అయిపోయి ఉండేది. సో ఇప్పుడైతే అస్సలు ఫ్లవర్స్ లేవు, అన్ని ఎండిపోయి కింద పడిపోయి ఉన్నాయి. ఇది ఒక్క చోట నాకు అనిపించాయి. నాకు తెలిసి ఈ సీజన్ లో ఇవే లాస్ట్ ఫ్లవర్స్ అయి ఉండొచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అదే ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ తో ఉంటే ఎంత బాగుండేదో ఈ రోడ్ అనిపించింది. వీడియోలో స్టార్టింగ్ లో చెప్పినట్టే సో ఈ వీడియో కంప్లీట్ గా చూసి ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తారో వాళ్ళకైతే ఫ్రీ టికెట్ అయితే ఉంది ఈ పార్క్ కి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మిస్ చేసుకోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.